అంటే ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా పార్టీ గుర్తులు లేకపోతే పార్టీల అభ్యర్థులు ప్రకటించడము లేకపోతే కార్పొరేట్ సంస్థలకి మేము అండగా ఉంటున్నామని పార్టీలు సపోర్ట్ చేసిన తర్వాత వారికి ఓట్లేయమని చెప్పడము ప్రచారాలు చేయటం. సో ఇది ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా వారి ప్రమేయం ఉండాల్సిన అవసరం ఉందంటారా? లేకపోతే వాటికి అతీతంగా ఎన్నికలు జరగాల్సిన విధానం రావాల్సిన అవసరం ఉందంటారా? పార్టీలు ఖచ్చితంగా జరగాలి. గతంలో మీరు చూడండి, గవర్నర్ కోటా రాజకీయం అయిపోయింది. చూసాం కదా, గవర్నర్ కోటాలు ఎవరు నియమిస్తున్నాం చూస్తున్నాం మనం, రాజకీయ ప్రమేయం అయిపోయింది. అట్లాగే ఎన్నికలలో కూడా మీరు ఏ టీచర్ అయితే పోటీ చేయడానికి వీలు ఉంటుందో వాళ్ళు ప్రచారం చేయడానికి వీలు లేదట. చాలా గమ్మత్తున్నది. ఇప్పుడు ఓటర్లు వాళ్ళు ప్రచారం చేయడానికి వీలు లేదు అన్నారు. ఎవరు చేయాలి మరి? బయట వాళ్ళకి ప్రమేయం ఇచ్చినట్టే కదా. ఓటర్లుగా వాళ్ళు ఉండి వాళ్ళు ప్రచారం చేయడానికి గవర్నమెంట్ టీచర్లు ఎవరు ప్రచారానికి పోవద్దు అనే నిబంధన పెట్టినప్పుడు ఇది అంతే ఉన్నది. అట్లానే ఇక్కడ రెండవది ఏంటంటే, మీరు అన్నది ఇప్పుడు ఈ అత్యున్నతమైన ఆశయంతో ఈ వివిధ వర్గాల వాళ్ళు రావాలని పెట్టిన దానిలో ఈ పెట్టిందే తప్పంటాం, ఊరిపై తప్పంటున్నాను. పెట్టింది బాగానే ఉంది, కొనసాగుతుంది అంటున్నాం. కొనసాగే క్రమంలో ఏజ్ లిమిట్ కూడా ఒక పరిణతి పొందిన వాళ్ళ 30 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉండాలని చెప్పి రాజ్యసభ 35 ఏళ్ళు 35 దాటిన వాళ్ళే పెట్టారు, నిబంధన పెట్టారు కదా. దాంట్లో కూడా చాలా వరకు ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు అన్నదే పార్టీల ప్రమేయం లేకుండా జరిగితే మంచిది. ఎందుకంటే విధాన మండలి పెద్దల సభ అంటాం. ఓ రకంగా చెప్పాలంటే మనకు నిపుణులు ఉంటారు అనుకుంటాం. కాళోజీ నారాయణరావు గారు, సి నారాయణ రెడ్డి గారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఇట్లాంటి వాళ్ళు 100 పేర్లు చెప్తాను. ఇటువంటి వాళ్ళందరినీ నియామకం చేసిన గతంలో గవర్నర్ కోటాలో కానీ లేకుంటే ప్రభుత్వ కోటలో. ఇప్పుడు ఏమైతే చూస్తున్నారు కదా, అంతా ఈ ఇష్టమైన రాజకీయ పార్టీలే వాళ్ళు నామినేట్ చేయబడుతున్నారు. గవర్నర్ కోటాలో కూడా రాజకీయ పార్టీలు నామినేట్ చేయబడుతున్నారు. గవర్నర్ ఇష్టం ఉంటే ఎవరైనా చేస్తారు కాదు, ప్రభుత్వం ఒత్తిడి చేసి మరి గవర్నర్ సంతకాలు పెట్టించుకుంటుంది. కనుక ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే విధాన మండలి ఇట్సెల్ఫ్ తప్పు అని ఆనాడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నారు. ఇది అజాగల స్థలం, పనికిరాంది, ఆరోగ్యం లాంటిది అని తీసేసింది. ఆ చరిత్ర కూడా ఒకసారి చెప్పుకుంటే మనకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విధాన మండలి లేదు. ఎన్టీ రామారావు గారు మొదలు రాగానే కొంత రాజకీయ కారణం కూడా ఉంది. ఎన్టీ రామారావు తీసేసిన దానిలో 201 సీట్లు అసెంబ్లీలో వచ్చినాయి. అక్కడనేమో ఆ కాంగ్రెస్ పెత్తనం ఉంది. ప్రతి బిల్లు ఆ విధాన మండలి ఓటు వెనక్కి వస్తుంది. కనుక ఏం చేశారు, ఒకేసారి పోతుందని చెప్పి మన విధాన మండలి రద్దు చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక విధాన మండలి మళ్ళీ పెట్టారు, ఇప్పుడు నడుస్తున్నది. కనుక ఈ మొత్తంలో ఓటర్ లిస్ట్ లో పేరు రావడం కానీ ఓటర్ నమోదు కావడం కానీ తప్పున్నది. అట్లాగే మీరన్న రాజకీయ పార్టీ ప్రమేయం కూడా ఉండొద్దు. ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయుల వర్గం నుంచి నిలబడితే బాగుంటది. అట్లానే రైట్ రామ్మోహన్ రావు గారు, ఫైనల్గా అంటే విధాన మండలికి సంబంధించి కూర్పు విషయంలో ఎలాంటి సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉంది అంటే ఒకసారి ఫైనల్గా దీనికి సంబంధించి చెప్తే కనుక ఎలాంటి విషయాలు చేయొచ్చు. తర్వాత మనం అభ్యర్థులు ఇప్పుడు ఉన్నటువంటి ఎంత ఓట్లతో ముందుకు వెళ్తున్నది మనం మాట్లాడుతుంది. దానికంటే ముందు దీనికి సంబంధించి ఒకసారి కంక్లూడ్ చేయండి ఈ అంశానికి. కూర్పు విషయం మంచి ప్రశ్న రాజకీయ గారు. విధాన మండలి కూర్పు ఒకనాడు 75 ఏళ్ల క్రితం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. కనుక ఈ వర్గాలకు ఉపాధ్యాయులకు అవసరం లేదు, అట్లా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, అట్లాగే పట్టభద్రులకు అవసరం లేదు, అట్లాగే ఎమ్మెల్యే కోట అంతకంటే అవసరం లేదు. అంటున్నాడు ఈ 3 తీసేస్తే అవినీతికి చాలా వరకు తక్కువ. ఏం చేయాలంటే దీన్ని పిక్చర్లు పెద్ద చేయాలి, పెద్ద కాన్వాయిస్ తీసుకోవాలి. ఏం చేయాలంటే స్థానిక ప్రభుత్వాల సభగా ఉండాలి. రాష్ట్రాల సమాహార రాజ్యసభ ఎట్లా ఉందో ప్రతి రాష్ట్రానికి ఓట్లు ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా స్థానిక ప్రభుత్వాల సభగా, అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు అంటాం కదా, ఈ 3 అంచెల్లో ఉన్న వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి. ఏది తరతమ భేదం లేకుండా. అప్పుడు కొంతవరకు స్థానిక ప్రభుత్వాల సమస్యలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఈ విధాన మండలిలో ప్రస్ఫుటం అవుతుంది. కనుక విధాన మండలిని మొత్తం కూర్పు మార్చాలి. టీచర్లకు, గ్రాడ్యుయేట్స్ కు, ఎమ్మెల్యే కోట అన్ని తీసేసి గవర్నర్ కోట ఉండాలి. ఇంకా అవసరమైతే గవర్నర్ కోట పెంచాలంటుంది. ఎందుకు పెంచాలంటే నిపుణులు కానీ మన ఏమంటుందని సామాజిక సేవకులు కానీ రావడానికి అవసరం ఉన్న కోటాన్ని పెంచితే మంచిది అంటున్నాడు. విధాన మండలిని గౌరవనీయ సభగా చూడండి. కొంచెం పెద్దవాళ్ళను ఎక్కువ మంది మన సమాజానికి పనికొచ్చే వాళ్ళని నింపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రైట్. ఫైనల్గా అంటే మనకి ఇటువైపు బీజేపీ పార్టీ నిలబెట్టేటువంటి అంజిరెడ్డి దూసుకుపోతున్నారు. అంటే దూసుకుపోవడం అనేది త్రిముఖ పోటీ కొనసాగుతుంది. కానీ ఇందులో అనూహ్యంగా బీఎస్పీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా సో అక్కడ పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ పోటీ కనుక ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఫిగర్స్ అన్నీ కూడా. సో అంజిరెడ్డి దాదాపుగా 5,000 చిలుకు ఆయన ఓట్లతో ముందంజలు ఉన్నటువంటి పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే. సో ఇది ఇలాగే ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? ఫైనల్గా ఏమైనా మార్పులు చేర్పులు మన రౌండ్లు మారుతున్న కొద్ది ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే 11 రౌండ్ కూడా పూర్తయింది. సో 11 రౌండ్కి సంబంధించినటువంటి అవుతుంది ప్రక్రియ. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? 5,000 ఓట్లు అంటే కొంచెం తక్కువే అనుకుంటున్నాను. ఎందుకంటే మార్పులకి అంటే తర్వాత రౌండ్కి ఏమైనా మార్పులు రావడానికి అవకాశం ఉందంటారా? నేను రాత్రి నుంచి పరిశీలిస్తున్నాను. ఒక్కొక్క రౌండ్ కంటే కొన్ని రౌండ్ బాగా అంజిరెడ్డి గారికి బాగా డీప్ అయింది. ఒక 2-3 రౌండ్, 7వ రౌండ్ తర్వాత వచ్చిన ఓట్లలో మరి కాంగ్రెస్ అభ్యర్థికి పెరిగిన సందర్భం కనపడుతుంది. కనుక
సింగిల్ మెజారిటీ ఓట్లు అయితే చెప్పొచ్చు, కానీ అట్లా కాదు కనుక ఒకవేళ ఎవరికి థ్రెషోల్డ్ అంటే 1,05,000 ఓట్లు రావాలి, 2,20,000 ఓట్లు చేరినాయి, అందులో 1,10,000 ఓట్లు ఎవరికైనా రావాలి. 1,10,000 ఓట్లు అయితే ఇప్పటికి దగ్గరగా ఎవరు లేరు, చూస్తున్నాం కదా 60,000 70,000 దాటి ఎవరు లేరు. కనుక అట్లా చూసుకుంటే ఈ ఏదైతే మొత్తం లెక్కింపు పూర్తయి థ్రెషోల్డ్ నిర్ణయించి అంటే తెల్ల నోట్లను కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించినాక గెలుపు ఎంత ఎంత మెజార్టీ ఎంత గెలుపు ఉంటుంది, ఎన్ని ఓట్లతో గెలవచ్చు అని చెప్పి ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో లెక్క వస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే 1-2 పోటీ ఉంటుంది అనుకుంటున్నాను. హరికృష్ణ మూడో ఆయన పోటీ ఉన్నాడు బీఎస్పీ ఆయనకు వచ్చిన ఓట్లు 38,000 40,000 వచ్చినాయి ఇప్పటి వరకు. ఈ 40,000 ఓట్లలో ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది కనుక ఎలిమినేషన్ లో ఈయన ఫస్ట్ ప్రియారిటీ ఓట్ పక్కన పెట్టి ఈయనకు వచ్చిన సెకండ్ ప్రియారిటీ ఓట్లు అన్ని కూడా అందులో కలుపుతారు అనుకుంటున్నాను. అప్పుడేమో అంటే మూడో అభ్యర్థి మొదలు ఎలిమినేట్ కాబడతాడు. ఒకవేళ రెండో అభ్యర్థికి కూడా అవసరమైన ఎలిమినేషన్ పూర్తి కావాలనుకుంటే ఇంకా ఇంకో రోజు పట్టే అవకాశం ఉంటుంది. అంటే మిగతా ఎన్నికల కౌంటింగ్ దీనికి తేడా ఏంటంటే ఎలిమినేషన్ ప్రక్రియ ఒకటి ఉంది కనుక ఇప్పుడు త్రిముఖ పోటీ నడుస్తున్నది కనుక చాలా టైట్ గా నడుస్తున్నట్టే లెక్క. 5,000 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు అనేది ఒక 3 రౌండ్లు అయితే మొత్తం అనుకోవచ్చు కూడా. ఇంకోదానికి కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ రావచ్చు కనుక చూడాలి. అంటే ఇప్పుడు 21 రౌండ్ కదా మొత్తం, కనుక మనకు మొత్తం అంత కావాల్సిన టైం పడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రతి రౌండ్ కు 21 టేబుల్ ఉన్నాయి, ప్రతి రౌండ్ కు 1000 ఓట్లు లెక్క పెడుతున్నాను, అంటే ప్రతి టేబుల్ మీద 1000 ఓట్లు లెక్క పెడుతున్నాను. చూద్దాం ఏమైతుంది. రైట్ థ్యాంక్ యూ. 11 రౌండ్లు పూర్తి కావాలి మొత్తం. ఎస్ కొనసాగుతుంది చూద్దాం. అంటే ఈ ప్రభావం కూడా ఉండబోతుంది, రెండు పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. దీనికి రాబోతున్న ఎన్నికల మీద కూడా ప్రభావం ఉండబోతుంది. రైట్, మీ విశ్లేషణ తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారు. ఎస్ చూసారు కదంటే దాదాపుగా ఎన్నిక